గౌతమి గ్రామర్ స్కూల్, ఐఐటి కాన్సెప్ట్ స్కూల్. విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుతున్నారు? ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా? ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు? ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా? ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కోరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు. కరెస్పాండెంట్ పి. రాజకేశవరెడ్డి. దర్శి విద్యారంగంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్, ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు PRKR మహిళా జూనియర్ కాలేజ్, దర్శి. సెల్ 9908734364. ఎన్టీఆర్ పింఛన్ భరోసా పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం దర్శి మండలం రాజంపల్లిలో ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ కార్యక్రమానికి హాజరై పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నార్వశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి, మాజీ ఎంపీపీ పెనద వెంకటరామయ్య, తెలుగు యువత నాయకులు కల్లూరు సుబ్బు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనసులో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం ఒక బాబుకు కూడా 15,000 రూపాయల పెన్షన్ని కలెక్టర్ చేతులపై పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇది చాలా సాహసోపేతమైన చర్య. భారతదేశంలోనే ఇంత మొత్తంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఒకటి, చంద్రబాబు నాయుడు పేదలన్నా పేద ప్రజలన్నా వచ్చి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మీరు చూశారు, 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించేటువంటి పరిస్థితి. అంతేకాక ప్రతిపక్షంలో ఉన్న పేదల ఇళ్లలోకి వెళ్ళాడు. ఈరోజు అధికారంలో ఉన్న అహంకారం లేకుండా పేదలకు మేలు చేసే కార్యక్రమం చేసుకున్నారు. ఈ సందర్భంగా చాలామంది వాళ్ళకి ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, చదువు కావాల్సిన వాళ్ళకి కూడా వారి నమ్మకాన్ని, భరోసాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ పేదల్లో ఆనందాన్ని వారు చూడటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నిర్ణయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో భాగస్వామ్య పక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన మాటకి కట్టుబడిన ప్రభుత్వానికి సంక్షేమం అందిస్తున్నందుకు ప్రజలు కూడా నేను ఒకటి అడుగుతున్నాం. పేదలకు అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులు ఇవ్వండి. మీ ఆశీస్సులు ఉన్నంతకాలం మేము మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉంటాం. మిమ్మల్ని గతంలో కానీ ఎప్పుడు కూడా ఇళ్ల విషయంలో కానీ, రోడ్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కానీ మేము ముందున్నాం. మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి, పేదల అభివృద్ధికి ఉన్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా మీ ఆశీస్సులు కావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్. మేడం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నేను మీ అందరికీ అండగా ఉంటానని మాట్లాడుతున్నాను.
ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే మేడం రోజుల్లోపే లాస్ట్ 3 నెలది కూడా కలిపి వాళ్ళు 7,000 ఆఫీసులప్పుడు Like, share, subscribe, and get notification.